ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు కొత్త అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి పలువురు నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే స్పీకర్ పదవిపై చంద్రబాబు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అంతేకాదు చీఫ్ విప్ పదవి పైన చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ రేసులో అయ్యన్న పాత్రుడితో పాటుగా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పేరు వినిపించింది. అయితే అయ్యన్న పాత్రుడి వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే అయ్యన్న పాత్రుడి ఎంపికపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఈ నెల 18న కేబినెట్ సమావేశం, 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన 7వసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అయ్యన్న పాత్రుడు 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయ్యన్న పాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే 1996లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు క్యాబినెట్లో స్థానం దక్కుతుందని భావించారు. కానీ యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో సీనియర్లకు అవకాశం దక్కలేదు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తండ్రి వీరయ్య చౌదరి తర్వాత టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో పొన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1994, 1999, 2004, 2009, 2014లో గెలిచారు. 2019లో ఆయన ఓడిపోగా 2024లో 32,915 ఓట్ల తేడాతో గెలుపొందారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ ఈసారి సీనియర్లకు అవకాశం ఇవ్వలేదు. అయితే ధూళిపాళ్ల సీనియర్ నేత కావడంతో చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే పదవిపై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.